సంధ్యా సమయంలో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రత్యేకించి సోమవారం రోజున కాకినాడలో ఆధ్యాత్మిక సదస్సు ఏర్పాటు చేసుకుని ఈ సభకు ఇచ్చేసినటువంటి ఇప్పుడు మన ముందు మాట్లాడినటువంటి కనకరాజు గారికి, లక్ష్మణరావు గారికి, రత్నం గారికి, నాణం అండాలమ్మ గారికి, మరి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, పత్రికా పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అతిథులకు నా హృదయపూర్వక మనస్సువాంజలులు. పవిత్రమైనటువంటి కార్తీక మాసం భగవంతుడు ఇష్టపడేటువంటి కాలం, శివకేశవులు ఇష్టపడేటువంటి కాలం. ఈ పవిత్రమైనటువంటి కాలంలో ఆధ్యాత్మిక తత్వం ద్వారా మనలో ఉండేటువంటి జడ కాలుష్యాన్ని, మానసిక కాలుష్యాన్ని తొలగింపజేసుకుని మానవత్వమే ఈశ్వరత్వం అనేటువంటి అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినట్లయితే మన జీవన శైలి, మన జీవనయాత్ర సుఖమయం కాబడేటువంటి అవకాశం ఉంది. మనం ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఈ నాగరికత ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఒత్తిడి, అలజడి, అశాంతి, ఆందోళన ఏర్పడి మనం మానసికంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు, నిమ్హామ్ బెంగళూరు వారు నిర్ధారించినటువంటి విషయాన్ని ఇక్కడ విశ్లేషించుకున్నట్లయితే ప్రతి 10 మందిలో ఒక వ్యక్తిత్వం మానసికంగా బాధ కృంగిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. అంటే మనలో ప్రతి 10 మందిలో ఒకరు మానసిక రోగిగా మారిపోతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ మానసిక రోగాన్ని నివారించాలి, ఒత్తిడికి లోను కాకుండా, అలజడి, అశాంతి, ఆందోళనకు గురి కాకుండా మానవుడు ప్రశాంతమైనటువంటి తృప్తితో కూడినటువంటి జీవన శైలిని అలవాటు చేసుకోవాలి అన్నట్లయితే దానికి దివ్య ఔషధం ఏది అన్నప్పుడు ఆధ్యాత్మిక తత్వము. ఈనాడు సమాజంలో ఆధ్యాత్మిక తత్వం లోపించడం చేత ఒకరినొకరు కులాల రూపంలో, వర్గాల రూపంలో, మతాల రూపంలో, ధనిక పేద అనేటువంటి వ్యత్యాసాల రూపంలో అనేక విధాలుగా ఒకరినొకరు హింసించుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు, దూషించుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు. అనేక విధాలుగా ఈ జీవన శైలిలో నష్టాలకు, దుఃఖాలకు, బాధలకు గురి కాబడుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితి మనకు ఎందుకు ఏర్పడుతుంది? ఈ పరిస్థితికి మరి ఔషధం ఏమైనా ఉందా అని విశ్లేషించుకున్నట్లయితే అది కేవలం ఆధ్యాత్మిక తత్వము. ఆధ్యాత్మిక తత్వం అన్నట్లయితే మనం భావిస్తాం ఇది ఒక మతానికి సంబంధించినటువంటిగా భావిస్తాం. హైందవ ధర్మంలో, ఇస్లాం ధర్మంలో, క్రైస్తవ ధర్మంలో, జైన ధర్మంలో, బౌద్ధ ధర్మంలో, అన్ని ధర్మాల్లో కూడా ఆధ్యాత్మికత యొక్క పరిపూర్ణ స్వరూపం ఒక్కటే, అదే మానవత్వమే ఈశ్వరత్వము. హైందవ ధర్మంలో చెప్పినప్పటికీ, ఇస్లాం ధర్మంలో చెప్పినప్పటికీ, బౌద్ధ ధర్మం, జైన ధర్మంలో చెప్పినప్పటికీ, క్రీస్తు ధర్మంలో చెప్పినప్పటికీ మానవత్వం గురించే అక్కడ ప్రస్తుతించడం జరిగింది ఆ గ్రంథాల్లో మూలం. మరి ఆ విధంగా మరి మానవత్వపు విలువలు ఈనాడు సమాజంలో లోపించడం చేతే ఈనాడు అనేక రకాలైనటువంటి అనైతికమైనటువంటి విషయాలు ఏర్పడి మానవాళికి వినాశానికి దారి తీస్తున్నాయి. రాక్షసత్వం ఏర్పడుతుంది. తద్వారా తీవ్రవాదం, ఉగ్రవాదం, హింసావాదం, అనేక వాదాలు ఏర్పడి చివరికి మానవుడు నష్టానికి గురి కాబడేటువంటి పరిస్థితులు. వాటితో పాటు మనం భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ భూప్రపంచాన్ని కూడా మనం చివరికి నష్టపరుచుకునేటువంటి స్థాయికి మన మేధాశక్తిని ఒక వినాశానికి ఉపయోగిస్తున్నాం తప్ప ఒక వికాసవంతమైనటువంటి మానవ జీవన వ్యవస్థకు మనం ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కేవలం మనలో ఉండేటువంటి రాక్షసత్వం. మరి ఈనాడు చూడండి, ప్రపంచంలో అమెరికా కానీ, రష్యా కానీ దేశాల్లో చూసినట్లయితే వారికి ఉన్నటువంటి అణ్వాయుధాలు అన్నిటినీ ఒక్కసారిగా అది డిస్ట్రాయ్ చేసినట్లయితే మొత్తం ఈ ప్రపంచంలో జీవరాశి అంతా అంతరించిపోతుంది. ఈ జీవరాశి అంతా అంతరించిపోవడమే కాకుండా ఈ భూగ్రహంలో ఒక్క నీటి చూపు కూడా లభించలేటువంటి పరిస్థితులు ఏర్పడి చివరికి మానవుడు ఈ జీవం అనేటువంటిది లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
మరి ఈ ప్రతి ఒక్కరూ అణువాయుధాలను పెంచుకుంటూ భయంతో, ఒకరి మీద ఒకరు భయంతో, అపనమ్మకంతో, ఒకరి మధ్య ఒకరికి అపోహలు ఏర్పరచుకొని చివరికి ద్వేషభావాలు కలిగించుకొని అది అనేక రూపాలుగా దాల్చి మానవ వినాశానికి దారి తీస్తున్నాయి. మరి ఈ పరిస్థితులన్నీ ప్రపంచంలో కానీ, సమాజంలో కానీ, మన యొక్క కుటుంబ వ్యవస్థలో కానీ అన్నిటికీ మూలం మనలో ఆధ్యాత్మికత లోపించడం. ఒక కుటుంబ వ్యవస్థ తీసుకుందాం. కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య, భర్తలు, పిల్లలు, మనవలు, సంతానం అంతా ఉంటారు. అంతకుముందు పూర్వం ఒక సమిష్టి కుటుంబం ఉండేది. ఇప్పుడు రాను రాను ఒక ప్రత్యేక ఎవరికి వారు ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఏర్పడడం చేత ఒకరి మధ్య ఒకరికి ఏదైనా చిన్న విషయంలో భేదాభిప్రాయాలు వచ్చేసరికి అది తీవ్రమైపోవటం, దానికి స్పందించడం, ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా విడాకులు తీసుకోవడం, సంసారాలు చిన్నాభిన్నం అయిపోవడం, పిల్లల యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోవడం, ఇవన్నీ మన సంసారాల్లో చూస్తున్నాం, కుటుంబాల్లో చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం. సమాజంలో ఉన్నప్పుడు ఒక వర్గం వారు ఇంకో వర్గం వారిని ద్వేషించడం, హింసించుకోవడం, మారణ హోమం సృష్టించుకోవడం. అదేవిధంగా దేశాల మధ్య చూసుకున్నట్లయితే సరిహద్దుల రూపంలోనో, నీటి యుద్ధాల రూపంలోనో, ఇంకా అనేక రూపాలుగా ఒకరినొకరు ద్వేషించుకోవడం. ఈ ద్వేషము, స్వార్థము, అసూయ, అలజడి, ఆందోళన, అశాంతి, ఒత్తిడి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక లోపం వల్ల ఏర్పడేటువంటి దుష్పరిణామాలు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో మన జీవనయాత్ర సాగించినట్లయితే చాలా సమస్యలు మానవుడు తన మేధస్సును ఉపయోగించి ఈ అనేక రకాలైనటువంటి సమస్యలు తానుగా స్వయంగా పరిష్కరించుకునేటువంటి మహోన్నతమైనటువంటి మేధాశక్తి మానవునికి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ మేధాశక్తిని ప్రశ్న పెడుతున్నాం. ఆ మేధాశక్తిలో మనం వినాశకరమైనటువంటి విషయాలకు అవకాశం ఇచ్చి నష్టానికి, దుఃఖానికి, బాధలకు గురి కాబడేటువంటి పరిస్థితులు మనమే కల్పించుకుంటున్నాం. మరి ఈనాడు చూడండి, మన వాతావరణం చూసుకుంటే మరి ఈ చల్లని అక్టోబర్ నెల అనగానే మరి శీతాకాలం అంటే మనకి చల్లగా ఉండాలి, వాతావరణం చలి వేస్తూ ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో వాతావరణం ఎలా ఉందంటే వేడెక్కిపోయి మనకి ఆ వేడి వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా మన స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అయినటువంటి ప్రాణవాయువు కూడా తరిగిపోతుంది మొక్కలు హరించేయడం చేత. ఈ విధంగా అనేక సమస్యలకు మానవుడే కారణం కాబడుతున్నాడు. మరి మానవుడికి మేధాశక్తి భగవంతుడు ప్రసాదించాడు, అమోఘమైనటువంటి మేధాశక్తి. మరి ఈ చిన్న విషయాల ఎందుకు ఆలోచించటం లేదు, దృష్టి పెట్టి విశ్లేషించటం లేదు? మనోభావనతో, దృష్టితో ఆలోచించినట్లయితే ఈ తప్పు మనం చేసాం, మనమే దీనికి మనమే శిక్ష అనుభవించవలసింది అనేటువంటి విషయాన్ని కొద్దిసేపు ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి భావంతో ఆలోచించినట్లయితే తన తప్పు తాను తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఆధ్యాత్మికత ఏది మంచి, ఏది చెడు అనేటువంటి విషయాన్ని విశ్లేషించి చెడును తొలగించి మంచిని తరింపచేసేటువంటి విధానమే ఆధ్యాత్మిక తత్వము. అంచేత మనకి ఒక నౌక సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దానికి దశ దిశ తెలియజేసేటువంటిది దిక్సూచి. అంటే మన యొక్క నౌక ఈ యొక్క జీవన సాగరంలో ప్రయాణం చేస్తుంది. ఆ నౌకకు దశ దిశ నిర్దేశించేటువంటిది ఆధ్యాత్మిక తత్వము. అంటే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి దిక్సూచి మనం పొందాలి. పొందాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ఆధ్యాత్మిక పరమైనటువంటి గ్రంథాలను మనం చదవటం ద్వారా ఆధ్యాత్మిక విశ్లేషణ మనలో ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక భావాలు మనలో ఏర్పడతాయి, ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి మనలో ఉత్పన్న అవుతుంది. తద్వారా మనం ఏది మంచి చేస్తున్నాం, మనం చేసేటువంటి చెడు ఏంటి, మనం చేసేటువంటి మంచి ఏంటి అనేటువంటి విచక్షణ జ్ఞానం కలిగి మనం ఒక దిక్సూచి, ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన పరమైనటువంటి దిక్సూచి మన ఏర్పాటు చేసుకోవడం చేత మన మనసులో మన జీవనయాత్ర, ఈ జీవన నౌక, ఈ జీవన సాగరంలో ఒక చక్కని ఒడ్డుకు చేరి ఆ పరమాత్మ అనేటువంటి ఆ ఒడ్డుకు చేరేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇహానికి కావలసినటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి మనకి మేధాశక్తి ప్రసాదించాడు. మనం చూస్తున్నాం, మన ఇంట్లో చెత్త తీసుకొచ్చి ఆ ప్రక్కవారి ఇళ్లలో వేసుకుంటాం, లేదా మన ఇంటి వరకు శుభ్రపరుచుకుని రోడ్డు మీద ఎంతైనా మనం వేసేస్తుంటాం. ఈ విధంగా దోమలు, పెడద, అనారోగ్య క్రిములు ఏర్పడుతుంటాయి, అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతుంటాయి.
మరి మన ఈ పంచాయతీ పరిధిలో రత్నం గారు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలు చైతన్యం చేసి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మరి ఈ విధంగా మనం మన పరిసరాల్ని, మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుని వాటి యందు దృష్టి పెట్టి మనతో పాటు అందరినీ కూడా ఆ విధమైనటువంటి లక్షణాలు కలిగేటువంటి విధంగా తీర్చిదిద్దేటువంటి అవగాహన సదస్సుల ద్వారా కూడా మనం పరిసరాలు శుభ్రపరుచుకునేటువంటి అవకాశం ఉంది. మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి అవకాశం ఉంది. మనం మొక్కలు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటి ఆ మొక్కకు మనం విశ్వసించినటువంటి భగవంతుని పేరు లేదా మన తల్లిదండ్రుల యొక్క పేర్లను కానీ మన ఆప్యాయతతో కూడినటువంటి వారి యొక్క పేర్లను కానీ ఆ మొక్కకు పెట్టి ఆ మొక్కను పెంచి పోషించి ఆ మొక్కలో ఆ విశ్వసించినటువంటి భగవంతుణ్ణి లేదా తల్లిదండ్రుల్ని ఆ ఆప్యాయతతో ఉన్నటువంటి వారి యొక్క ఆ పేరుని మనం ఆ మొక్కలో దర్శింపజేసుకుని వారిని ఆ యొక్క మొక్కలో వారు మనకు దృష్టి సారించినట్లయితే ఆ మొక్కలో కూడా భగవంతుడు ఉన్నటువంటి విషయం మనం గ్రహించడానికి అవకాశం ఉంది. అంటే సృష్టిలో ఈ జన్మ భగవంతుడు ప్రసాదించి ఈ మానవ జన్మకు ఆ ప్రకృతి ప్రసాదించడం జరిగింది. ఆ ప్రకృతిలో మొక్కలు ఒక ముఖ్యమైనటువంటి అంశంగా తెలియబడుతున్నాయి. ఇందువల్ల అన్నప్పుడు మొక్కల నుండి ప్రాణవాయువు లభిస్తుంది. ఆ ప్రాణవాయువు మానవ జీవన మనుగడకు ఎంతో ఉపయోగపడేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి. అంటే ఆ మొక్కలు లేకపోయినట్లయితే ప్రాణవాయువు ఉండదు. ఆ ప్రాణవాయువు లేకపోయినట్లయితే జీవరాశి అంతరించిపోయేటువంటి అవకాశం. కాబట్టి మనం ఆయా విషయాల యందు స్ఫూర్తిని ప్రేరణ కలిగించుకుని ఈ యొక్క అవగాహన ద్వారా ఆధ్యాత్మికం అన్నప్పుడు మన యొక్క జీవన విధానాన్ని మన యొక్క జీవన శైలిని ఆనందమయం చేసుకునేటువంటి స్థితే ఆధ్యాత్మిక తత్వము. ఆ విధంగా మనం ఇహానికి కావలసినటువంటి ఆ తాత్విక సంపత్తిని పొందుతూ మనలో ఒక దివ్య అభౌతికమైనటువంటి శక్తి దాగి ఉంది. ఆ శక్తి మనకు బయటికి తెలియబట్టలేదు. ఆ శక్తి గురించి అన్వేషణ చేయటమే తాత్విక చింతన. ఆ తాత్విక చింతన ద్వారా మనలో ఉన్నటువంటి ఒక అభౌతికమైనటువంటి శక్తి మనం తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఆధ్యాత్మిక పరమైనటువంటి బాట మనకు ఆ పరిణామ రూపంలో ఆ యొక్క మహోన్నతమైన అభౌతిక శక్తిని తెలియజేయడం జరుగుతుంది. అంటే ఆ అభౌతికమైనటువంటి శక్తి ఏది అన్నప్పుడు జీవాత్మలో పరమాత్మ నిండి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి శక్తి. అంటే ఈ జీవాత్మను ఆ పరమాత్మ సృష్టించాడు. ఆ పరమాత్మ ఈ జీవాత్మలో నిండి నిగూఢంగా ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి శక్తి, అది అభౌతికమైనటువంటి శక్తి అని చెప్పుకుంటున్నాం. మరి ఆ పరమాత్మ స్వరూపాన్ని చేరాలి అన్నట్లయితే మనం ఏ విధమైనటువంటి మార్గం అనుసరించాలి అన్నప్పుడు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గం ద్వారా ఆ మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపం యొక్క శక్తిని గ్రహించి ధరించేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాన్ని మన యొక్క వేదంలో చెప్పబడింది. మొదటి వేదంలో తత్వం గురించి చెప్పబడింది, తత్వమసి అని. రెండో వేదంలో ఆత్మ గురించి తెలియవచ్చేటువంటి స్థితిని పరిణామ రూపంలో తెలియజేయడం జరిగింది. అయమాత్మ అనేటువంటి రూపంలో ఆ ఆత్మ యొక్క పరిణామం అన్నప్పుడు ఆ జీవాత్మలో పరమాత్మ యొక్క శక్తి ఏ విధంగా దాగి ఉంది అనేటువంటి విషయం ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్వరూపంగా తెలియవచ్చడం జరిగింది. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్వరూపం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఆ జీవుడే బ్రహ్మస్వరూపిగా ఉన్నాడు. ఆ జీవుడే నేను అనేటువంటి బ్రహ్మస్వరూపిగా తెలియబడుతున్నాడు. అంచేత నేను బ్రహ్మస్వరూపిగా అయితిని అని చెప్పగలుగుతున్నాం. అంటే ఆ బ్రహ్మస్వరూపం నేను అనేటువంటి స్వరూపంగా జీవాత్మలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తి అనేటువంటి విషయం మనకి ఇక్కడ నిర్ధారణ కాబడుతుంది. అంచేత జీవాత్మలో పరమాత్మ అనేటువంటి విషయం నిగూఢంగా నిక్షిప్తంగా ఉండడం చేత ఆ శక్తిని తెలియజేసేటువంటి విషయం పూర్వం ఆదిలోనే వేదవాంగ్మయంలో తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అనేటువంటి స్వరూపాలుగా మన మానవాళికి ఆ మహాప్రసాదం ఈశ్వర వాక్కు రూపంలో ప్రసాదింపబడింది. మరి ఆ విధంగా మనలో ఉన్నటువంటి దైవాన్ని మనం దర్శించుకోవాలి అన్నట్లయితే మనకు నేత్రం కావాలి. మన భౌతికంగా మనం నేత్రాల చేత ప్రపంచంలో ఉండే అనేక విషయాలు చూస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఈ శరీరాన్ని అంతటికీ ఆ నేత్రాలు ఎంతో ప్రధానం. అంతేత సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల్లోకెల్లా నేత్రాలు ప్రధానం. అందువల్ల ఆ దృష్టి అంతా మనం చూడగలుగుతున్నాం. ఆ నేత్రాలకు అంధత్వం ఏర్పడినట్లయితే మనలో చీకటి ఏర్పడుతుంది. మన దృష్టిలో చీకటి ఏర్పడుతుంది. ఆ చీకటితో మనం ఏది చూడలేం. అంచేత మనం ఏది పొందలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మనలో ఆ దివ్యత్వం చూడలేకపోవడానికి అంధత్వం అనేటువంటి చీకటి వ్యాపించి ఉంది. అదే అజ్ఞానము. అంటే అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని మనం తొలగించాలి.
దానికి మార్గం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము. అంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానమును ప్రతిరోజు కొంత సమయం మన యొక్క పూజా గదిలో అభ్యాసం చేయడం ద్వారా తాత్విక జ్ఞాన నేత్రం మనలో ఏర్పడుతుంది. ఆ తాత్విక జ్ఞాన నేత్రం చేత మనలో ఉన్నటువంటి జీవాత్మే పరమాత్మ స్వరూపిగా నిండి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగడం చేత మనలో ఉన్నటువంటి జీవుడే బ్రహ్మస్వరూపం. ఆ జీవుడిని ఆశ్రయించినటువంటి దేహం ఒక పవిత్రమైనటువంటి దేవాలయము. అంటే దేహమే దేవాలయము, అందులో ఉన్నటువంటి జీవుడే బ్రహ్మస్వరూపం. అహం బ్రహ్మస్మి. కాబట్టి మనలో బ్రహ్మస్వరూపం దైవం నిండి ఉన్నదనేటువంటి విషయం మనం గ్రహించలేకపోవడానికి కారణం అజ్ఞానం అనేటువంటి చీకటి. దీన్ని ఒక విశ్లేషణ రూపంలో తీసుకున్నప్పుడు మనం చీకట్లో మన వస్తువు ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి వస్తువు మనం చూడలేకపోతున్నాం. ఆ వస్తువును చూడాలి అంటే ఏం చేయాలి? మనం ఒక దీపం వెలిగిస్తున్నాం. ఆ దీపం వెలిగించడం చేత అక్కడ ఉన్నటువంటి వస్తువు మనం చూడగలుగుతున్నాం. మరి ఆ వస్తువు మన దగ్గరే ఉంది, చూడలేకపోవడానికి కారణం చీకటి. అంటే ఆ వస్తువు చూడాలంటే సంకల్పం కలిగింది, మనం ఏం చేసాం? అక్కడ దీపం వెలిగించాం, ఆ వస్తువుని చూసాం, ఆనందించాం. అదేవిధంగా పరమాత్మ అనేటువంటి వస్తువు మన దగ్గరే ఉంది కానీ మనం చూడలేకపోతున్నాం. కారణం ఆ అజ్ఞానం అనేటువంటి చీకటి. అంచేత మనం ఏం చేయాలి? అక్కడ జ్ఞాన జ్యోతి అనేటువంటిది ఒక దీపాన్ని వెలిగించాలి. వెలిగించినప్పుడు ఆ దీపం చేత ఆ వస్తువు బ్రహ్మ వస్తువుని మనం దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో దీపము, ధూపము, నైవేద్యము, దానము, స్నానము ఈ అనేటువంటి 4 అంశాలు మన యొక్క కార్తీక మాసంలో పవిత్రమైనటువంటి భగవంతుని సన్నిధానాన్ని చేరేటువంటి మహోన్నతమైనటువంటి అంశాలు. అంటే దీపం అనేటువంటి విషయం ఇక్కడ మనం విశ్లేషించుకున్నట్లయితే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతి ద్వారా ఆ యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటిది దీపము. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని ప్రకాశింప చేసుకోవాలి అనేటువంటి విషయం దీపం ద్వారా వ్యక్తం చేయబడుతుంది. ఇక ధూపము, మన అగ్రత్తులు వెలిగిస్తున్న భగవంతుని యొక్క సన్నిధానంలో దాని ద్వారా ధూపం అనేటువంటిది సువాసన వెలువడుతుంది. ఆ సువాసన ఏది అన్నప్పుడు మనలో ఉండేటువంటి జడ కాలుష్యాన్ని, జడ దుర్వాసనను తొలగించుకోవడం చేత ఆ దుర్వాసన తొలగింపబడి ఆ ఆధ్యాత్మిక పరిణామ రూపమైనటువంటి పరిమళాన్ని మనలో వికసింప చేసుకోవడం చేత మన యొక్క మనసు ఒక ఆహ్లాదకరమైనటువంటి సువాసనగా మారిపోతుంది. ఆ విధంగా ధూపము యొక్క విశిష్టత. ఇక నైవేద్యము, మనం భగవంతుని యొక్క సన్నిధానంలో మనకి స్వామి సామాజిక సేవా రూపంలో మొక్కలు నాటమని అనేక సార్లు అనేక కార్యక్రమాల్లో గత 8 సంవత్సరాల బట్టిగా మనం చెప్తున్నాం. మనం అప్పుడు నాటినటువంటి మొక్కలు ఈరోజు ఫల పుష్పాదులు ఇచ్చి మనకి ఆ నైవేద్యం మనమే ఆ మొక్కల ద్వారా ఫల పుష్పాదులు సమర్పించుకున్నట్లయితే నైవేద్యం రూపంలో అది భగవంతుని యొక్క మహాప్రసాదంగా కాకుండా ప్రసాదంగా తెలియబడమే కాకుండా ఆ మొక్కల ద్వారా కూడా ఒక చక్కని సామాజిక సేవ అనేటువంటిది కూడా ఏర్పాటు కాబడుతుంది. కాబట్టి ఈ విషయంగా మనకు ఆ నైవేద్యం అనేటువంటి ఆ మహాప్రసాదంలో భగవంతుని యొక్క శక్తి ద్వారా ఆ యొక్క అనారోగ్యపూరితమైనటువంటి విషయాలన్నీ కూడా తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది నైవేద్యం యొక్క విశిష్టత. ఇక స్నానం ద్వారా, చల్లని స్నానం, నీళ్ల ద్వారా స్నానం ఆచరించడం ద్వారా దేహాన్ని శుభ్రపరచుకోగలుగుతున్నాం. అనేక రకాలైనటువంటి అనారోగ్యాన్ని దూరంగా ఉంచి మన యొక్క శరీర ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక 4వ అంశము దానము. ఈ 5వ అంశము దానము. ఈ దానము ద్వారా మనం సామాజికంగా మన భగవంతుడు ప్రసాదించినటువంటి కొద్దిపాటి ధనాన్ని మన దాతృత్వ ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించడం ద్వారా ఆ సామాజిక సేవలో మనం కూడా ఆ మహోన్నతమైనటువంటి శక్తి పొంది తరించేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికత అంటే విన్నటువంటి విషయాన్ని ఆచరింపచేసేటువంటిదే సామాజిక సేవ. అంటే ఆచరించేటువంటి విషయం సామాజిక సేవ. ఆ యొక్క ఆధ్యాత్మిక భావాన్ని కలిగించేటువంటిది ఆధ్యాత్మికత. అంటే మనలో ఏర్పడేటువంటి భావం అది ఆచరణలో పెట్టాలి అన్నట్లయితే సామాజిక సేవ. అంటే ఆధ్యాత్మికం అనేటువంటిది ఒక నేత్రం అయితే సామాజిక సేవ అనేటువంటిది మరొక నేత్రం. ఈ 2 నేత్రాలతో చూడగలిగినట్లయితేనే మనలో పరిపూర్ణ మానవుడు తెలియబడతాడు. ఇంట్లో భౌతికంగా మనం మానవుడిగా మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. ఇందాక చెప్పాను లక్ష్మణరావు గారు, భౌతికంగా ఒకటి చెప్తాం, మనం లోపల ఇంకో భావాలు ఉంటాయి మనకి. అంటే భౌతికంగా వచ్చేటువంటి భావం, లోపల ఉన్నటువంటి భావం 2 ఒకటిగా ఉండాలి. అప్పుడే యథార్థమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భావం యొక్క స్వరూపం మనలో ఏర్పడుతుంది.
మనం బయటికి మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి అయినట్లయితే భావ కాలుష్యం అని చెప్పబడుతుంది. అటువంటి భావ కాలుష్యాన్ని నివారింపజేసేటువంటి ఔషధమే ఆధ్యాత్మిక తత్వం. మనం ఏది చెబుతామో అది చేయగలిగినట్లయితేనే అది ఆధ్యాత్మికత, సామాజిక సేవ అనేటువంటి రెండు భావాలుగా మనలో ఉత్పన్నం కాబడేటువంటి అవకాశం తెలియబడుతుంది. నిజంగా మనం ఇక్కడ స్వామి మనకి అనేక సార్లు చెప్పారు, మొక్కలు నాటి ఆ మొక్కలు మన యొక్క పరిసరాన్ని చక్కని ఉద్యానవనం కింద మార్చుకోగలిగినట్లయితే ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మనకు లభించి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేయడం జరిగింది. మరి ఈ కార్తీక మాసంలో మనం వనభోజనాలకు వెళ్తున్నాం. మనం ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం, పెద్ద చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్లు నీడను కూర్చొని ఆ వనభోజనం ఆ ఆహార పదార్థాలను మనం ఆనందంగా స్వీకరిస్తున్నాం. ఎలా స్వీకరిస్తున్నాం, ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ చెట్టు నీడ, ఆ చెట్టు ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని అక్కడ మనం ప్రసాదించబట్టి ఆ చెట్టు నీడన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం వనభోజనాలు మనం ఏర్పాటు చేసుకుని ఆ భోజన ప్రసాదంలో ఒక ఆనందాన్ని పొందుతున్నాం. ఆ ఆనందం ఎక్కడి నుంచి లభించింది, ఆ చెట్టు ద్వారా లభించింది. అక్కడ స్వచ్ఛమైనటువంటి గాలి, ఆక్సిజన్ మనకు లభిస్తుంది. మరి ఆ విధంగా మనం ఈ యొక్క చెట్లను ప్రతి ఒక్కరూ పెంచి ఆ యొక్క చెట్లకు మనం ఆ పేర్లు మనం నచ్చినటువంటి విశ్వసించినటువంటి భగవంతుని యొక్క పేర్లు కానీ మన ఆప్యాయతుల యొక్క పేర్లు కానీ పెట్టుకొని ఆ మొక్కలు పెంచినట్లయితే, ఆ స్ఫూర్తి మనం తీసుకోగలిగినట్లయితే మన అందరిలో ఉన్నటువంటి దైవం, ఆ మొక్కలో ఉన్నటువంటి దైవాన్ని కూడా దర్శించుకునేటువంటి నేత్రాన్ని మనం పొందగలగడానికి అవకాశం ఉంది. నిజంగా ఈ కార్తీక మాసంలో మనందరూ ఒక బాధ్యత స్వీకరించాలి. ఆ బాధ్యత ఏది అన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటాలి. ఆ మొక్కకు స్వామి మొక్క అని కానీ భగవంతుని యొక్క మొక్క కానీ పేరు పెట్టుకోవాలి. అప్పుడే నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమంలో, ఈ పీఠం తరఫున చేపట్టినటువంటి కార్యక్రమంలో మనం భాగస్వాములు కాబడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ విన్నటువంటి మాటను మనం బయటకు వెళ్ళిన తర్వాత విడిచిపెట్టినట్లయితే ఆధ్యాత్మిక విలువలు మనలో ఏర్పడవు. ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జీవన శైలి అలవర్చుకున్నట్లయితే సుఖము, శాంతి, సంతోషం, తృప్తి, ఆనందం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. భావకాలుష్యం తొలగింపబడుతుంది. అనైతికపు విలువలన్నీ తొలగిపోతాయి. సంసారంలో, సమాజంలో కూడా ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా సమైక్యత, సుహృద్భావం మనలో ఏర్పడుతుంది. అన్ని మత ధర్మాల్లో చెప్పినటువంటి విషయం మానవత్వమే ఈశ్వరత్వం. కాబట్టి ఆ ఈశ్వరత్వం మనందరిలో ఉంది అనేటువంటి భావనతో మనందరూ కలిసి మన యొక్క జీవనయాత్రలో సుఖమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, శాంతితో కూడినటువంటి, తృప్తితో కూడినటువంటి అంశాల వైపు దృష్టి సారించినట్లయితే మనలో అందరిలో ఉండేటువంటి భగవంతుడు అనేటువంటి విషయం తెలియబడుతుంది. కానీ ఆ యొక్క విషయ పరిజ్ఞానం భగవంతుడు మనం ఎంత ప్రసాదించినప్పటికీ ఆ యొక్క స్థితికి వచ్చేసరికి నా మతం గొప్ప, నేను గొప్ప, నా ధర్మం గొప్ప, నేను గొప్ప అనేటువంటి అహంకారం, అంటే అరిషడ్ వర్గాల యొక్క ఉద్రేకానికి లోను కాబడుతున్నాం. ఆ ఉద్రేకాల వల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు, వినాశనం జరుగుతుంది. మంచిదే, మానవ వికాసం జరగాలి అన్నట్లయితే, మానవ అభివృద్ధి జరగాలి అన్నట్లయితే ఆధ్యాత్మికత ఎంతో అవసరం ఈనాటి ప్రపంచానికి, ఈనాటి సమాజానికి. మంచిదే, మానవ వికాసం జరగాలి తప్ప మానవ వినాశనానికి ఎవరూ కోరుకోకూడదు. మరి భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి జన్మ 84 లక్షల జీవరాశులు క్షాళనం చేసుకుని వచ్చింది. ఈ జన్మ ఏది ఆశిస్తుంది అన్నప్పుడు ముక్తిని ఆశిస్తుంది. అంటే మనలో ఉండేటువంటి ఆత్మ ముక్తిని ఆశిస్తుంది జ్ఞానము ద్వారా. ఆ జ్ఞానం మనకి ప్రవక్తలు, అవతారులు, ప్రభువుల ద్వారా ప్రసాదింపబడింది. ఆ ప్రసాదింపబడినటువంటి జ్ఞానామృతం ద్వారా ఆత్మ ముక్తిని పొంది తరించేటువంటి ప్రయత్నంగా ఆ ఆత్మ ఆశించేటువంటి ముక్తి, మనసు ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా జీవించాలని చెప్పి మనసు ఆశిస్తుంది. అందుచేత మనసు ఆశించేటువంటి తృప్తి, శరీరం ఎప్పుడూ కూడా ప్రతిరోజు 3 పూట్ల ఆహారాన్ని స్వీకరించి మనుగడ సాగించాలి అని చెప్పి శరీరం ఆశిస్తూ ఉంటుంది. అంటే శరీరం ఆశించేటువంటి తృప్తి, మనసు ఆశించేటువంటి తృప్తి, ఆత్మ ఆశించేటువంటి ముక్తి, ఈ 3 కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానం ద్వారా సద్గురువులు ఆశ్రయించి పొంది తరించడం ద్వారా అది లభ్యం కాబడేటువంటి అంశాలు. అంచేత ఇది బయట మార్కెట్లో కానీ ఎక్కడా కూడా మనకు లభించినటువంటి అంశాలు. అయితే తృప్తి మనకు లభించదు బయట. ఇంకా ముక్తి, జ్ఞానం ద్వారా పొందేటువంటి ముక్తి మనకు లభించదు. కేవలం సద్గురువులను ఆశ్రయించడం ద్వారా ఆ ముక్తి,
తృప్తి ముక్తి అనేటువంటి 3 మహాపదార్థాలు మనం ఆ సద్గురువుని ఆశ్రయించి ఆధ్యాత్మిక జ్ఞాన బాటలో ప్రయాణం చేసినప్పుడు ఆ మహాప్రసాదాలు పొంది తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని, ఈ పవిత్రమైనటువంటి శివకేశవులు ఇష్టపడేటువంటి కాలాన్ని మనం ఇష్టపడి మనం స్నానము, దానము, దీపము, ధూపము, నైవేద్యము అనేటువంటి ఆయా అంశాలు ఆచరించి ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని సార్థక్యం చేసుకుని భగవత్ ప్రీతిపాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.